సో నీ విశ్వాసమే. సో విశ్వాసానికి పరీక్షలు అనేకము. ఆ విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడే మన లోపల ఎంత విశ్వాసం అనేది బయలుపడుతుంది. సో అందుకే విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు లో చేయండి, ఏమీ కాదు. ఎందుకంటే అప్పుడే మన లోపల విశ్వాసం ఎంత ఉందో, మన లోపల శక్తి ఎంత ఉందో, సామర్థ్యం ఎంత ఉందో అప్పుడే బయటపడుతుంది. సో మనం సక్సెస్ లో ఉన్నప్పుడు ఉన్న విశ్వాసం కంటే ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు విశ్వాసం వేరే ఉంటుంది. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఫెయిల్యూర్ ని అలో చేస్తాడు, కొన్ని సందర్భాల్లో డిలేని అలో చేస్తాడు, కొన్ని సందర్భాల్లో కొంత కష్టం గుండా కొంత నష్టం గుండా తీసుకెళ్తాడు. అప్పుడు నీ లోపల విశ్వాసం ఎంతుందో బయటపడుతుంది, నీ లోపల సామర్థ్యం ఎంతుందో బయటపడుతుంది. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతతుల్యము అంటున్నాడు దేవుడు. క్రియలలో చూపించాలి విశ్వాసం. క్రియలలో చూపించాలంటే ఆ కష్టం వచ్చినప్పుడే నీకు తెలుస్తుంది నీ లోపల దేవుడి మీద నమ్మకం ఎంతుందో, నీ మీద దేవుడి మీద నీకు నమ్మకం ఎంతుందో, దేవుడి మీద నీకు విశ్వాసం ఎంతుందో. నీకు ఆ బాధ వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ ప్రార్థనకు డిలే అయినప్పుడే తెలుస్తుంది, అక్కడనే తెలుస్తుంది. దేవుడు కొంతకాలము మన ప్రార్థనకు డిలే చేసి మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. వీళ్ళు సనుక్కుంటారా, గునుక్కుంటారా, లేకపోతే నా మీద నన్ను విమర్శిస్తారా, నన్ను వెంబడిస్తారా, నన్ను వదిలేసి పోతారా. సో ఇవన్నీ కూడా ఐ వెంట్ త్రూ ఆల్ ద సిచ్యువేషన్స్ అండి. నేను దేవుడు నమ్ముకున్నాక దేవుడు చాలా అలో చేశాడు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అవమానాలు, నిందలు. ఎందుకంటే నేను ఇటు వచ్చాను కదా, మళ్ళీ వెనుకకు వెళ్ళిపోతాడా ఈ శ్రమలు పోరాటాలను బట్టి, ఓ నన్నే పట్టుకొని ఉంటాడా అని చాలా చాలా రకాలుగా ఇబ్బందులు వచ్చాయి. బట్ దేవుడు ఆయన కృప మహా గొప్పది. ఎందుకంటే శోధన కలగచేయువాడు ఆయనే, ఆ శోధనను జయించే శక్తి ఇచ్చేవాడు ఆయన్నే, ఆ శోధనను తప్పించే శక్తి ఇచ్చేవాడు ఆయన్నే, అన్ని ఆయన్నే చేస్తాడు. అందుకే విశ్వాసానికి పరీక్ష పెట్టువాడు ఆయనే, ఆ విశ్వాసంలో పరీక్షలో నెగ్గబెట్టడానికి శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. అందుకే ఫెయిత్ లో అలాగే నిలకడగా ఉండండి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. సో నీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా దేవుడి మీద విశ్వాసం అనేది మారద్దు. నీ సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉన్నా దేవుడి మీద విశ్వాసం మారద్దు. విశ్వాసం అనేది అప్ డౌన్ ఉండకూడదు, అది ఎప్పుడు అప్ అవుతూనే ఉండాలి కానీ డౌన్ ఉండకూడదు. అందుకే చాలా మందికి ప్రార్థనలు జవాబు రాకపోతే డౌన్ అయిపోతారు విశ్వాసంలో. ఆ అల్ప విశ్వాసం వల్ల వాళ్ళు ప్రార్థనకు జవాబు పొందుకోలేరు. సో అందుకే వ్యక్తుడ క్రియలు లేని విశ్వాసము, యాకోబు 2:20 క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా. చూసారండి, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది. నీ విశ్వాసం ఎప్పుడు బయటపడుతుంది? ఆ కష్టాల్లో ఉన్నప్పుడే నీకు బయటపడుతుంది, ఆ ప్రార్థనలకు డిలే అయినప్పుడే నీకు బయటపడుతుంది నీ విశ్వాసము. నీకు నార్మల్ రిపోర్ట్ రానప్పుడు నీ విశ్వాసం ఏంటిదో బయటపడుతుంది. అందుకే అంత బాగున్నప్పుడు దేవుణ్ణి నమ్మడం వేరు, అంత పరిస్థితులు తారుమారు అయినప్పుడు దేవుణ్ణి నమ్మడం వేరు. తారుమారు అయినా కూడా దేవుని నమ్ముతున్నావా, అదే నీ విశ్వాసము. నీ ప్రార్థనలకు జవాబు రాకున్నా ప్రార్థన చేస్తున్నావా, అదే నీ విశ్వాసము. సో నువ్వు ప్రార్థనలకు జవాబు రాకపోయినా ఇంకా దేవుణ్ణి పట్టుకునే ఉన్నావా, అదే నీ విశ్వాసము. నువ్వు వేరే ఆచారాలకు, వేరే సాంప్రదాయాలకు వెళ్లకుండా ఈ దేవుడి మార్గంలోనే నడుస్తున్నావా, అదే విశ్వాసము. సో అందుకే నీ క్రియలు లేకుండా విశ్వాసము నిష్ఫలమైనది. అందుకే క్రియలలో చూపించాలి విశ్వాసము. అంటే నీ శ్రమ వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి తిడుతున్నావా, దేవుణ్ణి పొగుడుతున్నావా. ఆ శ్రమలలో, కష్టాల్లో కూడా దేవుణ్ణి పొగిడితే అది నీ విశ్వాసము. తిడుతున్నావు అంటే నీ లోపల విశ్వాసం లేనంటే. సో మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు బలిపీఠ మీద అర్పించినప్పుడు అతను క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా. చూసారండి, అబ్రహాము విశ్వాసులకే తండ్రిగా మారాడు. సో దేవుడు అన్నాడు, నీకు ఇచ్చిన ఒక్క కుమారుని మళ్ళీ నాకు బలి అర్పించమంటే ఆయన ధైర్యంగా వెళ్ళి బలి అర్పించబోయాడు. అంటే క్రియలలో చూపించాడు ఆయన విశ్వాసము. అయ్యో వద్దు ప్రభు, నువ్వు నాకు ఇచ్చావు, ఉన్నది ఒక్క కొడుకు అని ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడు ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ లోకి వెళ్ళిన తర్వాత దేవుడు అతన్ని అడిగాడు, సో నీ కుమారుని నాకు బలివ్వమని. ఆయన ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. సో క్రియల వల్ల అతడు విశ్వాసిగా మారి నీతిమంతుడుగా తీర్పు పొందాడు. సో విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినని. సో విశ్వాసము క్రియలతో కూడి. సో చూసారా, నీకు విశ్వాసం ఉంది, దాన్ని యాక్షన్ లో పెట్టు, దాన్ని క్రియలలో చూపించు. నీకు శ్రమలు, పోరాటాలు, ఉపద్రవాలు వచ్చినప్పుడు నువ్వు విశ్వాసంలో నడవు. అందుకే నువ్వు శరీరానితో కాదు, విశ్వాసంతో నడవాలి ఎప్పుడైనా కూడా. అందుకే స్ట్రాంగెస్ట్ బిలీవర్ అంటారు
అందుకే నువ్వు అన్ని ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మడం కాదు, అన్ని పోయినప్పుడు దేవుణ్ణి నమ్ముతావు చూసావా, అదే స్ట్రాంగెస్ట్ బిలీవర్. దేవుడు కావాలనే అలా పరీక్షిస్తాడు, కావాలనే కొంత డిలే చేస్తాడు, కావాలనే కొన్ని రకాలుగా హింసలు ఉపద్రవాలు తీసుకొస్తాయి. అవన్నీ మన మంచికే, గుర్తు పెట్టుకోండి. అవన్నీ మన లోపల విశ్వాసాన్ని పెంచడానికే. అందుకే క్రైస్తవుడికి వచ్చే ప్రతి కష్టము విశ్వాసానికి పరీక్ష. ఆ విశ్వాసానికి పరీక్ష తర్వాత ప్రతిఫలం ఉంటుంది. అందుకే ఆ పరీక్షలను నువ్వు అలో చేసి దాంట్లో నెగ్గాలని ప్రార్థించండి, పరీక్షలలో గెలవాలని ప్రార్థించండి, ఆ పరీక్షలలో పాసు కావాలని ప్రార్థించండి. విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసనని, క్రియ అలా మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. చూసారా, క్రియల వల్ల మన విశ్వాసం ఏమవుతుంది, పరిపూర్ణమవుతుంది. క్రియల వల్ల మన విశ్వాసము బయటపడుతుంది. అందుకే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు భయపడకు, విశ్వాసంలో అలాగే నిలకడగా ఉండు, విశ్వాసాన్ని పట్టుకునే ఉండు, దేవుణ్ణి పట్టుకునే ఉండు. నువ్వు ఆ శ్రమలలో కూడా దేవుణ్ణి వదలకు, ఆ కష్టాల్లో కూడా దేవుణ్ణి వదలకు. వదిలేసావంటే నీకు విశ్వాసం పోయినట్టే, ప్రార్థించడం ఆపేసావంటే నువ్వు విశ్వాసాన్ని పోయినట్టే. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా దేవుణ్ణి పట్టుకునే ఉన్నావా, అది నీ విశ్వాసము. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నావు చూసావా, అదే విశ్వాసము. అందుకే ఈ విశ్వాసంలో నడవమంటాడు దేవుడు. అందుకే విశ్వాసులందరూ పరలోక రాజ్యానికి వెళ్తారు. అందుకే యూ షుడ్ బికమ్ ఏ స్ట్రాంగ్ బిలీవర్. అర్థమవుతుందా? యూ షుడ్ బికమ్ ఏ స్ట్రాంగ్ బిలీవర్. స్ట్రాంగ్ బిలీవర్ గా ఉండండి అందరూ కూడా. డోంట్ వీక్ ఇన్ ఫెయిత్, డోంట్ వీక్ ఇన్ ఫెయిత్. ఫెయిత్ లో వీక్ గా ఉండకండి. సో అందుకే దేవుడు ఉన్నాడు, సమస్తాన్ని ఆయన చక్కబెట్టుకుంటాడు, సమస్తాన్ని ఆయన మార్చుకుంటాడు. మనందరము దేవుడి చేతి నీడలో ఉన్నాము, అదొకటి మాత్రం మర్చిపోవద్దు. మనందరము దేవుడి రక్షణలో ఉన్నాము, అది మాత్రం మర్చిపోవద్దు. అందుకే నీ క్రియలలో నీ విశ్వాసాన్ని చూపించు, క్రియలలో నీ విశ్వాసాన్ని గణపరచు. అంతేకాని క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు విశ్వాసిని అని చెప్పుకోకు. ఎప్పుడు నువ్వు విశ్వాసం అని చెప్పుకోవాలంటే మనకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నువ్వు దేవుని నమ్ముకుంటావు చూసావా, అదే స్ట్రాంగెస్ట్ బిలీవ్, అదే స్ట్రాంగెస్ట్ బిలీవర్ అంటారు. సో కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూసారా, దేవుడి మీద, అబ్రహాముకి దేవుడి మీద విశ్వాసం ఉంది. ఎట్లయినా నా దేవుడు నాకు పిల్లల్ని ఇస్తాడు, ఎట్లయినా నన్ను ఆశీర్వదిస్తాడు, ఎలాగైనా నన్ను గొప్ప జనంగా చేస్తాడని దేవుణ్ణి నమ్మాడు. అందుకే నువ్వు దేవుణ్ణి నమ్మావంటే నువ్వు నీతిమంతుడిగా ఏర్చబడతావు, మరియు దేవుని స్నేహితుడగా అతనికి పేరు కలిగేను. సో అబ్రహాముకి ఏమని పేరుందట, దేవుడి యొక్క స్నేహితుడట. అంటే అంత గొప్పగా నమ్మాడు దేవుణ్ణి. అబ్రహాము దేవుణ్ణి గొప్పగా నమ్మాడు, గొప్పగా విశ్వసించాడు, కాబట్టి ఆయనకు విశ్వాసులకు తండ్రి అని అనబడ్డాడు. కాబట్టి నువ్వు కూడా దేవుణ్ణి ఎంతగా నమ్మితే నువ్వు కూడా దేవుడికి అంత స్నేహితుడుగా అవుతావు. సో నీతిగా ఎంచబడెను. సో నీతి అనేది ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు దేవుణ్ణి అత్యధికంగా విశ్వసించినప్పుడే. అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో నువ్వు ఈ రోజు విశ్వాసంలో నడవాలి. నిన్న మర్చిపో, రేపు మర్చిపో. ఈ విశ్వాసం అనేది ప్రజెంట్ టెన్స్ ని చూపిస్తుంది, నాట్ పాస్ట్ టెన్స్, నాట్ ఫ్యూచర్ టెన్స్. విశ్వాసం అనేది టుడే. సో అందుకే నువ్వు ఈ రోజు విశ్వాసంలో నడవాలంటే వాక్యం వినాలి, నువ్వు విశ్వాసంలో నడవాలంటే వాక్యం చదవాలి, విశ్వాసంలో నడవాలంటే ప్రార్థన చేసుకోవాలి. ఈ ప్రార్థనలు చేసుకున్నప్పుడే విశ్వాసం అనేది డెవలప్ అవుతుంది. ఎక్కువగా సాక్ష్యాలు వినండి, సాక్ష్యాలు విన్నప్పుడు కూడా మనకు విశ్వాసము డబల్ అవుతుంటది, త్రిపుల్ అవుతుంటది. అందుకే అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో నమ్మాలి, మనం విశ్వసించాలి. అందుకే అబ్రహాం ఎప్పుడు నమ్మాడు, ఇవ్వనప్పుడు కూడా దేవుణ్ణి నమ్మాడు, ఆశీర్వదించబడినప్పుడు కూడా దేవుణ్ణి నమ్మాడు. యోబు ఆశీర్వదించినా నమ్మాడు, ఆశీర్వాదము పోయినా నమ్మాడు, అన్ని ఉన్నా నమ్మాడు, అన్ని లేకపోయినా నమ్మాడు. సో అది ఫెయిత్ అంటే. మనుష్యుడు విశ్వాసము మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతులను ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. చూసారా, క్రియల వల్ల మనం నీతిమంతులమని ఎంచబడతాము. సో విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసము క్రియలలో చూపించాలి. సో వస్తాయి, చుట్టూ ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడతారు, అది బాలేదు, ఇది బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు అని అంటారు. వినొద్దు. ఎప్పుడైనా నువ్వు విశ్వాసంలో నడుస్తున్నప్పుడు, అదే విశ్వాసాన్ని పట్టుకొని ఉన్నప్పుడు అపవాది ఎన్నో ఎన్నో నెగిటివ్ థాట్స్ ని తీసుకొస్తాడు, నెగిటివ్ మాటలను తీసుకొస్తాడు. డోంట్ లిసన్ టు దెమ్, డోంట్ లిసన్ టు దెమ్. అవర్ గాడ్ ఈస్ కేపబుల్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ థింగ్స్ అండి. నేను ఒక సందర్భంలో చెప్పాను, మన దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు, ఆ కాన్సెప్టే లేదు, అసాధ్యం అనే కాన్సెప్టే లేదు. సమస్తము సాధ్యమైన దేవుడు. అదే విశ్వాసాన్ని నువ్వు పట్టుకొని నిండు. అందుకే నువ్వు విశ్వాసంలో నడుస్తున్నప్పుడు అపవాది డివేట్ చేస్తుంటా అంటాడు, నిన్ను డిస్టర్బ్ చేస్తుంటా అంటాడు విశ్వాసం నుంచి తొలగాలని.
తొలగద్దు. ఎప్పుడు కూడా దేవుణ్ణి అలాగే గట్టిగా పట్టుకొని ఉండాలి. నీ విశ్వాసాన్ని అలాగే పట్టుకొని ఉండాలి. నీ ప్రార్థనను అలాగే పట్టుకొని ఉండాలి. గాడ్ డెఫినెట్లీ విల్ గివ్ ద రివార్డ్ ఫర్ యువర్ ఫెయిత్ అండి. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహాముకి అద్భుతాలు చేశాడు. ఏలియా విశ్వాసాన్ని బట్టి ఏలియాని అద్భుతాలు చేశాడు. ఏబేలుని విశ్వాసాన్ని బట్టి ఎబేలుకి, దానియేలు విశ్వాసాన్ని బట్టి, దావీదు విశ్వాసాన్ని బట్టి, శామ్యూయల్ విశ్వాసాన్ని బట్టి, మోషే విశ్వాసాన్ని బట్టి, యెహోషువ విశ్వాసాన్ని బట్టి, జోసెఫ్ విశ్వాసాన్ని బట్టి, దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. నీ విశ్వాసాన్ని బట్టి కూడా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కాబట్టి నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉండు, దేవుల్లో నిలకడగా ఉండు. ఈ లోకమన్నాక ప్రార్థనలకు డిలే కామను, ఈ లోకమన్నాక శ్రమలు కామను, పోరాటాలు కామను. ఇవన్నిట్లో నుంచి నువ్వు తట్టుకొని, నెగ్గుకొని రావాల్సిందే. అప్పుడే నీ విశ్వాసము బయటికి వస్తుంది, అప్పుడే నీ విశ్వాసములో ఎదగగలుగుతావు. అందుకే ఒక పక్షి చూడండి, పుట్టగానే ఎగరలేదు, కొన్ని కాలం తర్వాత రెక్కలు వచ్చిన పక్షి ఎక్కడికైనా ఎగరగలుగుతుంది. అలాగే నువ్వు విశ్వాసంలో ఉన్నప్పుడు, నువ్వు విశ్వాసంలో ఎదిగినప్పుడు, నువ్వు ఎన్ని రకాల కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, పోరాటాలు వచ్చినా నువ్వు దూసుకొని వెళ్తూనే ఉంటావు. అందుకే డోంట్ స్టాప్ యువర్ జర్నీ విత్ ది గాడ్. నీకు ఎన్ని బాధలున్నా కూడా దేవుడితో జర్నీని స్టాప్ చేయకు. ఇప్పుడు నాకు కూడా ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి. డిడ్ ఐ స్టాప్ మై ప్రేయర్ మీటింగ్ ఎనీ టైం? నో. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు వచ్చాయి. డిడ్ ఐ స్టాప్ మై ప్రేయర్ మీటింగ్ ఎనీ టైం? నో. సో ఇలా కంటిన్యూ చేయాలి, ఎందుకంటే ఫోర్స్ గా చేయాలి దేవుడి విషయంలో. నీ విశ్వాసం కూడా ఏంటిది, నిన్ను నువ్వు ధైర్యపరచుకొని విశ్వాసంలో ఎదగాలి. ఎస్, మై గాడ్ ఈస్ కేపబుల్ టు డూ ఎనీథింగ్ ఎనీ టైమ్ అని చెప్పి నువ్వు నమ్మి ప్రార్థించి వెళ్ళు, ముందరికి సాగుతూనే ఉండు. మైండ్ లో ఆవగింజంత అనుమానం పెట్టుకున్నా కూడా పనులు జరగవు. ఆ ఆవగింజంత అనుమానం వల్ల మనకు దేవుడికి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంటది, ఆ డిస్కనెక్ట్ అవుతుంటది. భయం ఉండద్దు, దిగులు ఉండద్దు, చింత ఉండద్దు, విచారణ ఉండద్దు. అవిశ్వాసానికి కారణాలు ఇవే అవుతాయండి. అవిశ్వాసానికి కారణాలు ఇవే అవుతాయి. అందుకే వాక్ విత్ ఫెయిత్. ఆ ఫెయిత్ ఎప్పుడు వస్తుంది? నీ కష్టం వచ్చిందా, క్లోజ్ ద డోర్ అండ్ ప్రే టు గాడ్. నీ బాధ వచ్చిందా, క్లోజ్ ద డోర్ అండ్ ప్రే టు గాడ్. దెన్ యువర్ ఫెయిత్ విల్ బి ఇంక్రీజ్. అందుకే డోంట్ లుక్ ఎట్ ద ప్రాబ్లం, లుక్ ఎట్ ద గాడ్ ఓన్లీ. ఆనాడు శిష్యులను యేసయ్య తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ప్రాబ్లం ని చూశారు, యేసయ్యను చూడలేదు. నువ్వు ప్రాబ్లం ని చూసినప్పుడు భయపడతావు. సో యేసయ్య శిష్యులను తీసుకెళ్ళినప్పుడు ఆ సముద్రం అలలు పైకి లేస్తాయి. సో అక్కడ యేసయ్య ఉన్నాడు, కానీ వాళ్ళు యేసయ్య ఉన్నాడన్న ధైర్యం కంటే ఆ సమస్య వస్తుందన్న భయం ఎక్కువగా ఉండే. అందుకే యేసయ్య అంటాడు, నీ విశ్వాసం ఎక్కడ అంటాడు. నా మీద ఉందా, ఆ సమస్యల మీద ఉందా? అందుకే డోంట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్, డోంట్ ఫోకస్ ఆన్ యువర్ స్ట్రగుల్స్, డోంట్ ఫోకస్ ఆన్ యువర్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయకు. ఫోకస్ ఆన్ గాడ్ ఓన్లీ. దట్ ఈస్ ఐ లర్న్. నాకు ఎంత కష్టం వచ్చిందంటే క్లోజ్ ద డోర్, ఐ షట్ డౌన్ ద డోర్, ఐ విల్ స్పీక్ టు గాడ్ ఓన్లీ. అది దేవుడి ముందు కూర్చున్నప్పుడే ఆ విశ్వాసము బయటికి వస్తుంది. ఐ విల్ నెవర్ ఫోకస్ ఆన్ ప్రాబ్లం. దట్ ప్రాబ్లం ఈజ్ నాట్ మై ప్రాబ్లం, ఇట్స్ ఎ గాడ్స్ ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి, నీ ప్రాబ్లం అది నీ ప్రాబ్లం కాదు, దేవుడి ప్రాబ్లం అది. దేవుడికి అప్పచెప్పాడు. నీ ప్రాబ్లం ఏంటిది? దేవుడితో కూర్చోడం. నీ ప్రాబ్లం ఏంటిది? విశ్వాసంలో నడవడం. నీ ప్రాబ్లం ఏంటిది? ప్రార్థన చేయడం. నీ ప్రాబ్లం ఏంటిది? నీకు ఉండాలి, కానీ ఆ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయడం కాదు. అందుకే డోంట్ లుక్ ఎట్ ప్రాబ్లం, లుక్ ఎట్ గాడ్ ఓన్లీ. దెన్ యువర్ ఫెయిత్ విల్ బి ఇంక్రీజ్. ఒకవేళ నీ ప్రాబ్లం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా, నీకు డౌన్ అయిపోతావు ఫెయిత్ లో. అందుకే విశ్వాసంలో చూపించండి. సో ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. చూసారండి, ప్రాణం లేకుండా శరీరానికి ఏమైనా ప్రయోజనం ఉందా అండి? ఈ శరీరము ప్రాణం పోయింది అనుకోండి, 3 రోజులు 2 రోజులు ఎవరు ఉంచుకోరు, శరీరం వ్యర్థమైపోతుంది. అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. నీకు క్రియలు లేని విశ్వాసము, అందుకే నీ విశ్వాసాన్ని బయటికి తీయడానికే దేవుడు కొన్ని డిలేని ఆలోచిస్తాడు. నీ విశ్వాసాన్ని బయటికి తీయడానికే దేవుడు నీకు ఆ యొక్క నీకు శ్రమను, పోరాటాలను పెట్టి, ఆర్థిక ఇబ్బందులను, కుటుంబ సమస్యలను పెట్టి నీ సామర్థ్యాన్ని బయటికి తీస్తాడు, నీ లోపల ఉన్న విశ్వాసాన్ని బయటికి తీస్తాడు. అందుకే క్రైస్తవులు ఎప్పుడైనా కూడా విశ్వాసంలో నడవాలి, విశ్వాసంలో జీవించాలి, విశ్వాసానుసారంగా బతకాలి. అదే నిజమైన క్రైస్తవుడు. అందుకే స్ట్రాంగెస్ట్ బిలీవర్స్, వి షుడ్ బికమ్ ఏ స్ట్రాంగెస్ట్ బిలీవర్. అందుకే క్రైస్తవుడు ఎప్పుడు కూడా వీక్ గా ఉండకండి, వీక్ గా ఉండద్దు. వీఆర్ లైక్ ఏ వారియర్. మనం ఎప్పుడు కూడా ఒక వారియర్ లాగా ఉండాలి, ఒక కవచాన్ని తొడుక్కున్న సైనికుల్లాగా ఉండాలి. వి షుడ్ బికమ్ ఏ ఆల్వేస్ ఏ వారియర్.
శ్రమలకు భయపడద్దు, మనం కష్టాలకు భయపడద్దు, ఇరుకులకు ఇబ్బందులకు భయపడద్దు, ఆర్థిక మానసిక శారీరక సమస్యలకు భయపడద్దు, ఆ ఉద్యోగ సమస్యలకు భయపడద్దు. ముఖ్యంగా మనం దేనికి భయపడద్దు, ఎందుకంటే దానికంటే గొప్పవాడు మన యేసయ్య మనతోటి ఉన్నాడన్న ధైర్యం ఉండాలి. విశ్వాసమును మృతము. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు, క్రియలలో చూపించండి మీ విశ్వాసము. ఇది రావాలంటే ప్రేయర్ చేసుకోవాలి. ఐ యూస్ టు ప్రే, లార్డ్ డబల్ మై ఫెయిత్, నా యొక్క ఫెయిత్ ని డబల్ చేయనైనా. నాకు తెలియదు విశ్వాసం అంటే ఏంటిదో, నాకు విశ్వాసంలో నడవడానికి సహాయం చేయనైనా. అయ్యా, శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని అలాగే గట్టిగా పట్టుకునే కృపను దయచేయండి. అయ్యా ప్రభు, మల్టిప్లై మై ఫెయిత్ మై లార్డ్, హెల్ప్ మీ గ్రో ఇన్ ఫెయిత్ మై లార్డ్. ఈ ఫెయిత్ లో ఎదగడానికి సహాయం చేయి. ఐ యూస్ టు ప్రే లైక్ దిస్, ఐ యూస్ టు ప్రే. ఎందుకంటే నాకు తెలియదు విశ్వాసం అంటే ఏంటిదో తెలియదు, అది ఎలా ఉంటుందో తెలియదు, నేను కంటికి చూడలేదు. అప్పుడు దేవుడు కొన్ని పరీక్షలను అలో చేశాడు. నేను నమ్ముకున్న కొత్తలో జాబ్ లేదు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. అయ్యో, దేవుడిని నమ్ముకున్నాను కదా, తప్పకుండా ఇంటర్వ్యూ వస్తుంది అనుకున్నాను, కానీ రాలేదు. సో అప్పుడు అర్థమైంది, ఏంటి నేను నమ్ముకున్నది కరెక్టేనా కాదా, దేవుడు ఉంటే నాకు జాబ్ వచ్చేదే కదా అని అనిపించింది. తర్వాత నాకు అర్థమైంది, ఇది పార్ట్ ఆఫ్ లైఫ్, ఇలాగే ఉంటుంది. దేవుడు కొన్ని పరీక్షలు అలౌ చేసి, సో ఉంటాడా పోతాడా, వెనుకకుంటాడా వస్తాడా, ముందరికి నాతో పాటు నడుస్తాడా లేదా, ఇలాంటి పరీక్షలు పెడతాడని తర్వాత అర్థమయ్యి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత డిలే అయినా, ఎన్ని ప్రార్థనలకు జవాబు రాకపోయినా, ఎన్ని అవమానాలు నిందలు ఉన్నా, అలాగే విశ్వాసంలో కొనసాగించడానికి దేవుడు కృపను చూపించాడు. సో అందుకే క్రియలలో చూపించాలి, విశ్వాసము క్రియలలో చూపించాలి. ఎన్నో ప్రార్థనలకు మనకు జవాబు రాదు, అలానే విశ్వాసం కోల్పోవద్దు. ఎన్నో ప్రార్థనలకు మనకు సమాధానం రాదు, అలాగే విశ్వాసాన్ని కోల్పోవద్దు. అన్ని వేళలా మనం విశ్వాసంలో, ఫెయిత్ లో నడుస్తూనే ఉండాలి. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. చూసారా అని, విశ్వాసానికి వచ్చే పరీక్ష అనుకో. నీకేమైనా శ్రమలు వస్తున్నాయా, పరీక్ష అనుకో. అంతేగాని అపవాదిని ఎప్పుడు స్తుతించకండి, గుర్తు పెట్టుకోండి. ఏదైనా కష్టం రాగానే ఇది అపవాది 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 అపవాది, నో, అలా తీయకండి. దేవుడికే గ్లోరీ ఇవ్వండి. ఒకవేళ అపవాది చేసినా కూడా దేవుడికే గ్లోరీ ఇవ్వండి. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, నీకు విశ్వాసానికి పరీక్ష వచ్చింది అనుకోండి, థ్యాంక్ యూ జీసస్ అనండి. అపవాది ఓడిపోతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు యోబుకి పరీక్ష వచ్చినప్పుడు, అయ్యా నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు అన్నాడు. కానీ అపవాది అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నాడు పక్క నుండి, ఎప్పుడెప్పుడు దేవుణ్ణి తిడతాడా, ఎప్పుడెప్పుడు దేవుణ్ణి విమర్శిస్తాడా, ఆ ఒక్క మాట కోసము అపవాది వెయిట్ చేస్తాడు. ఆ మాట రానివ్వద్దు. మన నోటి నుంచి దేవుణ్ణి ఎప్పుడు కూడా దూషించద్దండి, మన దేవుణ్ణి ఎప్పుడు విమర్శించద్దండి. ఎందుకంటే అపవాది కాచుకొని కూర్చుంటాడు. నువ్వు ఎప్పుడెప్పుడు విమర్శిస్తావా, ఎప్పుడెప్పుడు దూషిస్తావా, ఎప్పుడెప్పుడు నువ్వు దేవుణ్ణి వ్యతిరేకంగా వెళ్తావా అని ఆ పట్టుకొని ఉంటాడు. అందుకే నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అయినప్పుడు కాదు, ఫెయిల్ అయినప్పుడు నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్పు. అప్పుడు అపవాదిని ఓడిపించిన వాడవుతావు, సో దేవుణ్ణి గెలిపించిన వాడవుతావు. అన్ని ఉన్నప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పడం కాదు, అన్ని కోల్పోయినా కూడా నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్పు. అప్పుడు అపవాది ఏడుస్తాడు, అపవాది ఓడిపోతాడు. అందుకే మనము దేవుణ్ణే గెలిపించాలి. ఎట్టి పరిస్థితిలో మన నోటి నుంచి దూషణ, దేవ దూషణ చేయకూడదు. ఎట్టి పరిస్థితిలో మన దేవుణ్ణి విమర్శించద్దు, దూషించకూడదు. అప్పుడు చేసావంటే నువ్వు అపవాది ముందు దేవుణ్ణి తక్కువ చేసినట్టే, అపవాది ముందు దేవుణ్ణి ఓడిపించినట్టే. ఎప్పుడు కూడా దేవుణ్ణి ఓడిపించద్దు. మన వల్ల దేవుడు గెలవాలి, మన వల్ల దేవుడు బలాన్ని, ఏంటిది, ఒక గొప్ప పేరు రావాలి. ఇప్పుడు దానియేల్ వల్ల సింహాల గుహలోకి వెళ్ళాడు, కానీ దేవుని ఏమైనా దూషించాడా? కానీ అక్కడ టెస్ట్ మోన్ వచ్చినప్పుడు అందరూ దానియేల్ వల్ల దేవుడికి పేరు వచ్చింది. శద్రక, మెషక, అబేద్నెగో, ఆ ముగ్గురు వల్ల దేవుడికి పేరు వచ్చింది. సో ఎప్పుడు కూడా దేవుడి మీద సనుక్కోకండి, దేవుడి మీద విసుక్కోకండి. నీ పరిస్థితి ఏంటిదో దేవుడికి తెలుసు, నీ శ్రమలు ఏంటిదో దేవుడికి తెలుసు, నీ పోరాటాలు ఏంటిదో దేవుడికి తెలుసు. నీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని. చూసారా, ఈ విశ్వాసానికి వచ్చే పరీక్షలలో మనకు సహనం పెరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి క్రైస్తవ జీవితానికి. నీతి, పరిశుద్ధత, సహనము, ఓపిక, విశ్వాసము, పరీక్ష, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. సో సహనం లేకుండా పని జరగదు. చాలా మందికి తొందర ఎక్కువ. తొందరపడద్దు, తొందరపడద్దు. తొందరపడితే పనులు కావు, తొందరపడితే పనులు రావు. దేవుడితో నడుస్తూ ఉండు, దేవుడితో నేర్చుకుంటూ ఉండు, దేవుడితో నడుస్తూ నేర్చుకుంటూ ఉండు. అది క్షేమకరము, శ్రేయస్కరము, ఓర్పును పుట్టించాలి.
సో అందుకే విశ్వాసానికి వచ్చే పరీక్షలను అలో చేయండి. ఆ పరీక్షలో పాస్ కావాలని ప్రార్థించుకోండి. ఆ పరీక్షల్లో నెగ్గాలని ప్రార్థించండి. ఆ పరీక్ష వచ్చినప్పుడు నా విశ్వాసాన్ని డబల్ చేయమని అడగండి. ఎప్పుడైతే విశ్వాసంలో తగ్గిపోతామో అప్పుడే డబల్ చేయమని అడగండి. దేవుడిని డబల్ చేస్తాడు. అందుకే విశ్వాసానికి వచ్చే పరీక్షల్లో మనకు ఓపిక పెరుగుతుంది, సహనము పెరుగుతుంది. ఈ ఓపిక సహనం అనేది అది కూడా ఒక గిఫ్టే. అది చాలా మంచి గిఫ్ట్. ఓపిక సహనం లేకపోతే మనం ఏ ఫీల్డ్ లో కూడా రాణించలేము. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకొనుడి. చూసారా, నీకు రోగం వచ్చిందా, థ్యాంక్ యూ జీసస్. జబ్బు వచ్చిందా, థ్యాంక్ యూ జీసస్. ఫెయిల్యూర్స్ వచ్చాయా, థ్యాంక్ యూ జీసస్. నీకు శోధనలు వస్తున్నాయా, థ్యాంక్ యూ జీసస్. సో మహానందం అని ఎంచుకొనుడి. ఇది నీ విశ్వాసానికి వచ్చే పరీక్ష. ఎందుకంటే ఈ రోజు నీకు కష్టం వచ్చిందా, రేపు సుఖం వస్తుంది. ఈ రోజు నీకు బాధ వచ్చిందా, రేపు ఆనందం వస్తుంది. దేవుడు ప్రతి కష్టం వెనకాల ఒక సుఖాన్ని దాచిపెడతాడు. ప్రతి అవమానం వెనకాల ఒక బహుమానాన్ని దాచిపెడతాడు. ప్రతి బలహీనత వెనుక ఒక బలాన్ని దాచిపెడతాడు. ప్రతి కష్టం వెనకాల ఒక సుఖాన్ని, ప్రతి శాపం వెనకాల ఒక ఆశీర్వాదాన్ని దాచిపెడతాడు. కాబట్టి ఏది జరిగినా నీ మంచికే అనుకో. మంచి జరిగినా నీ మంచికే, చెడు జరిగినా అది నీ మంచికే. నీ మంచికే చెడు జరిగింది, ఎందుకంటే రేపు నీకు మంచి జరగడానికి. నీ మంచికే ఈ పరీక్షలు, ఎందుకంటే నువ్వు దేవుల్లో ఇంకా ఎదగడానికి, ప్రార్థనలో, ఆత్మలో, ఆత్మీయతలో ఎదగడానికి, లేకపోతే వాక్యంలో ఎదగడానికి. సో లేకపోతే పరలోక రాజ్యానికి ద్వారాలు ఓపెన్ చేయడానికి. అందుకే నీకు శోధనలు ఉన్నాయా, ఆనందంగా ఎంచుకొనుడి. సో అందుకే సుఖాల్లో ఉన్నప్పుడు దేవుని నమ్ముకోవడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు నమ్ముకున్న వాడే నిజమైన ట్రూ బిలీవర్, స్ట్రాంగెస్ట్ బిలీవర్. అప్పుడే బయటపడుతుంది. కొంతమంది ఉంటారు, నాకు ఆస్తి ఇస్తేనే నువ్వు నా తల్లిదండ్రులు, నువ్వు ఆస్తి ఇవ్వకపోతే నువ్వు నా తల్లిదండ్రులు కాదే అంటారు. అంటే ఆస్తి ఇస్తేనే తల్లిదండ్రుల, ఆస్తి ఇవ్వకపోతే తల్లిదండ్రులు కాదా? సో అది ఇవ్వకుండా నువ్వు నా తల్లి, నువ్వు నా తండ్రి అంటాడు. చూసారా, వాడే నిజమైన వాడు. అలాగే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తేనే నీకు దేవుడు కాదు, ఆశీర్వదించబడకపోయినా నాకు దేవుడే అని అంటావు. చూసావా, అప్పుడే నువ్వు నిజమైన భక్తుడివి. నా తండ్రి నన్ను ఆశీర్వదించినా కాదు, ఆశీర్వదించకపోయినా నాకు ఆయనే నా తండ్రి అంటావు. చూసావా, అప్పుడే నువ్వు నిజమైన కుమార్తెవు, నిజమైన కుమారుడవు. సో అర్థమవుతుందా అండి? సో వెన్ ఎవ్రీథింగ్ సిచ్యువేషన్స్ ఆర్ పాజిటివ్, you are believing that not a matter. If all the situations are become a negative, then also you are believing God. That is the matter. అన్ని సిచ్యువేషన్స్ పాజిటివ్ గా ఉన్నప్పుడు, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని నమ్మడం అది ఒక గొప్పతనం కాదు. అన్ని సిచ్యువేషన్స్ చేంజ్ అయినప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటావు. చూసావా, అప్పుడే గొప్పతనం బయటపడుతుంది, అప్పుడే నీ విశ్వాసం బయటపడుతుంది. అందుకే ఈ విశ్వాసంలో నడిచే వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎందుకంటే చాలా మంది విశ్వాసంలో నేను చూశాను, చాలా మంది ప్రార్థనలకు జవాబులు రాక అన్ని జనులకు, అన్ని సంప్రదాయాలకు, అన్ని ఆచారాలకు అలవాటు పడిపోయారు. సో అది మహాదానందం అని ఎంచుకోండి. నీకు శోధనలు వచ్చినప్పుడు ఆనందంగా ఎంచుకోండి, పరీక్షలు వచ్చినప్పుడు ఆనందంగా ఎంచుకోండి. అందుకే నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు నవ్వడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు నవ్వాలి. అదే నీ విశ్వాసము. నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించి స్తుతించి ఆ మందిరానికి వెళ్ళడం కాదు, కష్టాల్లో కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించి స్తుతించి మందిరానికి వెళ్ళాలి. అదే నీకు ఆనందము. సో చూసారా అండి, గాడ్ టేక్ యూ టు ఆల్ ద సిచ్యువేషన్స్. నిన్ను దేవుడు రెండు విషయాల గుండా తీసుకెళ్తాడు. ఇటు చీకటి గుండా తీసుకెళ్తాడు, వెలుగు గుండా తీసుకెళ్తాడు, మంచి గుండా తీసుకెళ్తాడు, చెడు గుండా తీసుకెళ్తాడు, నా డాంబర్ రోడ్డు గుండా తీసుకెళ్తాడు, మంచి కంకర రాళ్ళ మీద తీసుకెళ్తాడు. ఇటు డార్క్నెస్ నుంచి, ఇటు లైట్ నుంచి, అన్ని రకాల నుంచి దేవుడు తీసుకెళ్తాడు. అరణ్య మార్గం నుంచి సమృద్ధి నుంచి, లేమితనం నుంచి సమృద్ధి నుంచి, శాపం నుంచి ఆశీర్వాదం నుంచి, అన్ని సందర్భాలలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. అది మాత్రం నేను నేర్చుకున్నాను, దాని అన్నిటికీ నేను ప్రిపేర్ అయి ఉన్నాను. అన్ని సందర్భాల్లో దేవుడు నడిపిస్తాడు. సో అందుకే నువ్వు చీకట్లు అనుకుంటావు, ఆ చీకట్లో కూడా వెలుగుని ప్రకాశిస్తాడు దేవుడు. నువ్వు కష్టం అనుకుంటావు, ఆ కష్టంలో కూడా దేవుడు సుఖాన్ని అందిస్తాడు. నువ్వు బాధ అనుకుంటావు, ఆ బాధలో కూడా దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. సో నీకు శాపంలో కూడా ఒక ఆశీర్వాదాన్ని పెడతాడు. నీకు పరీక్షలలో కూడా దేవుడు ఒక మార్గాలను ఓపెన్ చేస్తాడు. సో ఆయన ఏమి అన్యాయస్తుడు కాదు, ఆయన ఏమి మోసకాడు కాదు. ఇవన్నీ నీకు సామర్థ్యాన్ని పెంచడానికే, నీ విశ్వాసాన్ని బయటికి తీయడానికే. అందుకే విశ్వాసులది పరలోక రాజ్యము అంటారు. సో విశ్వాసం అంటే ఏంటిది? నేను దేవుని నమ్ముకున్నాను, అది కాదు విశ్వాసము. నీ కష్టాలు వచ్చినా కూడా దేవుడితోటే నడుస్తున్నావు. చూసావా, అది నిజమైన విశ్వాసము. దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, దేవుణ్ణి స్తుతిస్తున్నావు, పట్టుకునే ఉన్నావు. అందుకే నీకు శోధనలు వచ్చినప్పుడు ఆనందంగా ఎంచుకోండి. అవమానం రాగానే అందరూ బాధపడతారు, అవసరం లేదు.
అవమానం వచ్చిందని, నిందలు వచ్చిందని బాధపడకండి. దాని వెనకాల బహుమానం ఉంటది. ఆ బహుమానం కోసం సంతోషపడు. కష్టం వచ్చిందని అందరూ బాధపడతారు. గుర్తుపెట్టుకోండి, ఆ కష్టం వెనకాల దేవుడు గొప్ప సుఖాన్ని పెడతాడు. సో దావీదుకి అభిషేకించబడిన తర్వాత కష్టం వచ్చింది. సౌలు వెంబడించాడు, గొలియాతు వెంబడించాడు. తర్వాత మహిమ సింహాసనం మీద కూర్చున్నాడా లేదా? సో 40 సంవత్సరాలు రాజై కూర్చున్నాడు. అలాగే యోసేపు కూడా అష్ట కష్టాలు, చేయని తప్పుకు జైలుకు వెళ్ళాడు, చేయని తప్పుకి అన్నదమ్ముల చేత తృణీకరించబడ్డాడు. లాస్ట్ కి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. అన్ని కష్టాల వెనకాల దేవుడు ఒక సుఖాన్ని దాచిపెట్టాడు. అందుకే నీ శోధనలు ఉన్నాయి, భయపడకు. నువ్వు వేదనలు ఉన్నాయి, భయపడకు. రోదనలు ఉన్నాయి, భయపడకు. నీవు మహానందంగా ఎంచుకో. దీని వెనకాల దేవుడు ఏ ఆశీర్వాదం పెట్టాడో ఆలోచించు. ఏ ఆశీర్వాదంగా ఉంచాడో ఆలోచించు. ఆశీర్వాదం కోసం నువ్వు సంతోషించు. అందుకే అందుకే నువ్వు అన్ని సందర్భాల్లో దేవుడికి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి. సడన్ గా మీ మేనేజర్ పిలిచాడు, ఈరోజు నీ జాబ్ పోతుంది, థ్యాంక్ యూ జీసస్, అంతే. నువ్వు డోంట్ వరీ. సడన్ గా నీకు ఒక నార్మల్ రిపోర్ట్ రాలేదు, థ్యాంక్ యూ జీసస్ అను. నువ్వు మార్కుల లిస్ట్, 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చాయి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎగ్జామ్స్ వచ్చాయి, అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యావు, థ్యాంక్ యూ జీసస్. అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు, 6 సబ్జెక్టులు, అయినా థ్యాంక్ యూ జీసస్ చెప్పండి. మీ పిల్లలకు కూడా చెప్పండి, అలవాటు చేయండి. సే థ్యాంక్స్ టు జీసస్. అన్ని సందర్భాల్లో థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి. రిపోర్ట్ రావాలి, నార్మల్, రావట్లేదు, థ్యాంక్ యూ జీసస్. వీసా రావాలి, రావట్లేదు, థ్యాంక్ యూ జీసస్. ఆశీర్వాదం రావాలి, ఇంకా రావట్లేదు, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థనలకు జవాబు రావాలి, రావట్లేదు, డిలే అవుతుంది, థ్యాంక్ యూ జీసస్. ఐ విల్ ప్రే లైక్ దట్. అయ్యా నాకు ఇంకా ప్రార్థనలకు జవాబు రాలేదు, థ్యాంక్ యూ జీసస్, నీకే మహిమ కలగాలి. అయ్యా నా ప్రార్థనలకు జవాబు వచ్చాయి, థ్యాంక్ యూ జీసస్, నీకే మహిమ కలుగును కాక. అయ్యా నాకు ఇంకా ఉద్యోగము రావట్లేదు, థ్యాంక్ యూ జీసస్, నీకే మహిమ కలుగును కాక. అయ్యా ప్రభువా నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్. అయ్యా నాకు ఇంకా బలహీనతలు ఉన్నాయి, థ్యాంక్ యూ జీసస్, నీకే మహిమ కలుగును గాక. సో స్టేబుల్. ఎక్కడైనా విశ్వాసం తగ్గిపోతుందా? తగ్గిపోదు. సో అందుకే అన్నిట్లలో నువ్వు దేవుణ్ణి ఆరాధించు, అన్నిట్లలో దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఉండు. మీరు సంపూర్ణులను చూసారా, పరిపక్షన్. నీ విశ్వాసానికి వచ్చే పరీక్షలలో నీకు పరిపక్షన్ వస్తుంది. అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనియడి. సహనంతో ఉండు, ఓపికతో ఉండు. సో నిన్ను ఏ విషయంలో కొదవ లేకుండా, ఏ విషయంలో కొరత లేకుండా నిన్ను పర్ఫెక్ట్ గా మారుస్తున్నాడు దేవుడు. ఈ విశ్వాసములు అన్నిట్లలో కూడా నీకు సహనాన్ని నేర్పిస్తున్నాడు, ఓపికను నేర్పిస్తాడు, నీతిని నేర్పిస్తాడు. నేర్చుకోవాలి. వి షుడ్ లర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి మనం చాలా నేర్చుకునేది ఉంటుందండి. మనం స్కూల్కి వెళ్తాము, నేర్చుకుంటాము, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని నేర్చుకుంటాము. కానీ దేవుడి నుంచి నేర్చుకునే జ్ఞానము వేరే, దేవుడి నుంచి నేర్చుకునే ఆ క్రియలు వేరే. అందుకే దేవుడి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో అందుకే సిచ్యువేషన్స్ ని మీరు అబ్జర్వ్ చేయాలి. అయ్యా ఎందుకు ఈ కష్టం వచ్చింది నాకు 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 ముందు ఆ మధ్య ఒక ప్రాబ్లం అలో చేశాడు దేవుడు, ఒక సమస్య అలో చేశాడు. నేను అడిగాను, అయ్యా ఎందుకు ఈ ప్రాబ్లం, ఎందుకు ఈ సమస్య? దేవుడు అన్నాడు, నీ సామర్థ్యాన్ని పెంచడానికి అలో చేశాను అన్నాడు. సో అలాగే నా సామర్థ్యం కూడా పెరిగింది. శక్తిని పెంచడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి, విశ్వాసాన్ని పెంచడానికి ఈ సమస్యను అలో చేశాడు అన్నాడు. సో అలో చేశాడు. సో దాంట్లో నెగ్గడం జరిగింది. దాని తర్వాత గొప్ప ఆశీర్వాదం కూడా వచ్చింది. అందుకే కొదవలేని వారై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపడు. ఎవ్రీథింగ్ విల్ బి మైండ్ సెట్ అండి. నీ విశ్వాసమే పనిచేస్తుంది. అనుమానం ఉండకూడదు దేవుడి మీద, అపనమ్మకం ఉండకూడదు దేవుడి మీద, అల్ప విశ్వాసం ఉండకూడదు దేవుడి మీద. అందుకే అన్నిటి నుంచి దేవుడు తీసుకెళ్తాడు. గుర్తుపెట్టుకోండి, బీ ప్రిపేర్. దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చి తీసుకెళ్తాడు, ఇవ్వక తీసుకెళ్తాడు. ప్రార్థనకు సమాధానం ఇచ్చి తీసుకెళ్తాడు, డిలే చేసి తీసుకెళ్తాడు. అన్నిటిని ఇచ్చి తీసుకెళ్తాడు. ఒక్కొక్కసారి అన్నిటిని తీసి నిన్ను పరీక్షిస్తాడు. అన్నిటి గుండా తీసుకెళ్తాడు. అరణ్య మార్గం గుండా, ఎడారి మార్గం గుండా, పూల మార్గం గుండా, అండ్ మంచి మార్గం గుండా, కొన్నిసార్లు చీకటి మార్గం గుండా, కొన్నిసార్లు వెలుతురు మార్గం గుండా, అన్ని మార్గాల గుండా తీసుకెళ్ళి అక్కడ నిన్ను పరీక్షిస్తాడు. ఎలా ఉన్నాడు నా విశ్వాసి అన్నాడు కదా, యోబుని అదే అంటాడు. అపవాది చూసావా నా యోబు ఎలా ఉన్నాడో చూసారా, అలాంటి భూమి మీదనే ఇలాంటి యథార్థవంతులు లేడు అన్నప్పుడు అపవాది ఏమంటాడు, నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి అలా అన్నాడు. ఈ చూసారు తీసి చూడు అంటాడు. సో తీసినా కూడా అపవాదే. ఏంటిది, యోబుకి ఆ ఫెయిత్ లో తేడా రాలేదు, ఆ విశ్వాసంలో తేడా రాలేదు. సో అర్థమవుతుందా అండి? సో అందుకే విశ్వాసంలో నడవాలి, వాక్ ఇన్ ఫెయిత్. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను,
చూసారండి, జ్ఞానము ఇది ఇంపార్టెంట్ అండి. విశ్వాసానికి వచ్చే పరీక్షలలో మనకేమి కావాలి? జ్ఞానము కావాలి. సో మన జ్ఞానము తక్కువగా ఉన్నప్పుడు దేవుని అడగాలి. ఎందుకంటే సమ్ సిచ్యువేషన్స్ వి షుడ్ నాట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. మనం ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలియదు. కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని అవమానాలు, పోరాటాలు వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. సో అందుకే దేవుణ్ణి జ్ఞానం అడగాలి. అయ్యా మీరు నాకు ఈ పరీక్ష పెట్టారు, ఈ పరీక్షల్లో నెగ్గగలిగే జ్ఞానం ఇవ్వమని అడగాలి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక బీటెక్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. నేనేం అడగాలి? అయ్యా ఈ ఎగ్జామ్ ని తీసివేయమని అడగాల? ఈ ఎగ్జామ్ ని సరిగా రాయడానికి శక్తినివ్వు ప్రభువా, జ్ఞానం ఇవ్వు ప్రభు అని అడిగాను. చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి జ్ఞానం ఇవ్వు ప్రభు అని. అందుకే జ్ఞానము చాలా ముఖ్యం అండి మన క్రైస్తవ జీవితానికి. జ్ఞానము, అందుకే నా బిడ్డలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. నువ్వు దైవ జ్ఞానము లేకపోతే అపవాది మనల్ని ఏం చేస్తాడు? ముంచి వేస్తాడు, మోసం చేస్తాడు. నువ్వు దైవ జ్ఞానంలో ఉన్నావు అనుకో, నిన్ను ఎవరు కూడా ముంచి వేయలేరు, ఎవరు కూడా మోసం చేయలేరు. అందుకే ఇప్పుడు ఒక రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, ఆయన భయపడాడు. ఏం కాదమ్మా, నాకు ఈ రోగానికి జబ్బు ఏంటిదో నాకు తెలుసు, నయం ఏంటిదో తెలుసు, నా దగ్గర ట్రీట్మెంట్ ఉంది అంటాడు. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ చేయగలిగే జ్ఞానము ఆ డాక్టర్ దగ్గరకు ఉంది. లేకపోతే ఒక కేసు మీద మీరు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారనుకో, అడ్వకేట్ భయపడ్డాడు. ఏం కాదమ్మా, ఈ కేసు నుంచి నీకు బయటపడేసే జ్ఞానము నా దగ్గర ఉంది అంటాడు. ఒక టీచర్ దగ్గరికి, మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయమన్నప్పుడు వాళ్ళు భయపడరు. నాకు ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి జ్ఞానం ఉంది అంటారు. అర్థమవుతుందా? సో జ్ఞానము కోసము ప్రార్థించాలి. విశ్వాసానికి వచ్చే పరీక్షలో అయ్యా నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా. అందుకే నీకు శ్రమలు, పోరాటాలు వస్తున్నప్పుడు ఏం ప్రార్థించాలి? నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా, విశ్వాసాన్ని డబల్ చేయ ప్రభువా, నాలో ఓర్పుని, సహనాన్ని దయచేయి ప్రభువా, నేను మౌనంగా ఉండి ఈ యుద్ధాన్ని జయించే శక్తిని దయచేయి ప్రభువా అని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తారు. రాసుకోండి, ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి. ఎంతసేపు నాకు ఇది కావాలి, అది కావాలి కాదు. కొన్నిసార్లు ఇవి కూడా అడగాలి. విశ్వాసాన్ని ఇవ్వు ప్రభువా, ఓర్పునివ్వు ప్రభువా, సహనాన్ని ఇవ్వు ప్రభువా, జ్ఞానం ఇవ్వు ప్రభువా, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, నా సిచ్యువేషన్స్ ని, నా సర్కమ్స్టాన్సెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలో జ్ఞానం ఇవ్వు ప్రభువా అని అడగండి. అందుకే జ్ఞానము కొదువుగా ఉన్నాడా ఎలా అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరికి గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. సో జ్ఞానాన్ని దేవుడు ధారాళంగా చేస్తాడు. జ్ఞానం ఉండాలండి. ఇప్పుడు ఒక కిరాణం షాప్ పెట్టాలి అంటే జ్ఞానం ఉండాలి. ఎన్ని సరుకులు తీవాలి, ఎక్కడ పెట్టాలి, ఎంత అమ్మాలి, ఎంత కొనాలి, ఇవంతా ఒక జ్ఞానం. ఒక టీ కొట్టు వాడు కూడా ఒక జ్ఞానం ఉండాలి. ఎక్కడ పెడితే నడుస్తుంది, ఎంత పెడితే నడుస్తుంది, పొద్దున ఎన్ని లీటర్ల పాలు పెట్టాలి, ఎన్ని కిలోల షుగర్ కొనుక్కోవాలి, జ్ఞానము. సో ఏది చేయాలన్నా జ్ఞానం ఉండాలండి. ఇప్పుడు వర్క్ చేయాలి, నేను జ్ఞానం ఉండాలి. మినిస్ట్రీ నడిపించాలి, జ్ఞానం ఉండాలి. ఇంట్లో కుటుంబాన్ని నడిపించుకోవాలి, జ్ఞానం ఉండాలి. సో ఏది చేయాలన్నా జ్ఞానం అనేది కంపల్సరీ. ఆ జ్ఞానము దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు దగ్గరికి ఇస్తాడు. అందుకే మినిస్ట్రీ నడవాలన్నా, ఉద్యోగము చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, లేకపోతే కుటుంబాన్ని నడపాలన్నా, అన్ని విషయాలలో జ్ఞానము కావాలి. జ్ఞానాన్ని ఇవ్వు ప్రభు అని అడగండి, దేవుడు ధారాళంగా చేస్తాడు. జ్ఞానము లేక మనము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము, జ్ఞానము లేక మనము పొరపాట్ల నిర్ణయాలు తీసుకుంటాము. అందుకే విశ్వాసంకి వచ్చిన పరీక్షలలో జ్ఞానముతో హ్యాండిల్ చేయాలని అడగండి. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సో నువ్వు ఏదడిగినా దేవుణ్ణి గుర్తుపెట్టుకోండి, సందేహంతో అడగకండి, విశ్వాసంతో అడగండి, నమ్మకంతో అడగండి. సో కొంతమందికి ఉంటది, విశ్వాసం ఉంటది, కానీ ప్రార్థించేటప్పుడు అనుమానం కూడా ఉంటది. అయ్యో ఇది వస్తుందా రాదా, నా ప్రార్థనకు జవాబు వస్తుందా రాదా. ఈ డౌట్ వచ్చినప్పుడు మీరేం ప్రార్థించుకోవాలి? అయ్యా నా లోపల ఈ డౌట్ ని తీసివేయి ప్రభు అని ప్రార్థించాలి. చూసారా, అన్ని ప్రార్థన ద్వారా నేను నడుచుకుంటూ వెళ్ళాలి, ప్రార్థన ద్వారా నేను జయించాలి. అన్ని కూడా నీకు డౌట్, నాకు కూడా వస్తుంది కొన్ని సందర్భాల్లో డౌట్. నేను అడుగుతాను, అయ్యా నాకు ఈ విషయంలో డౌట్ వస్తుంది, ఈ డౌట్ ని తీసివేయి. నాకు అల్ప విశ్వాసం వస్తుంది, ఈ అల్ప విశ్వాసాన్ని తీసివేయండి. ప్రార్థించుకుంటాం. సో నాకు కొన్ని విషయాల్లో బలహీన పడ్డప్పుడు, విశ్వాసం లేనప్పుడు, అయ్యా నేను విశ్వాసంలో పడిపోకుండా నన్ను పైకి లేవనెత్తున్నాయన అని ప్రార్థిస్తాను. సో చూసారా అండి, చూసారా, ఎవ్రీథింగ్ విల్ బి ప్రేయర్, ప్రేయర్ విల్ వర్కౌట్, ప్రేయర్ వర్కౌట్ అవుతుంది. నీకు విశ్వాసము లేకుండా ప్రార్థించుకో, నీకు దేవుడి మీద నమ్మకము వస్తాయి. మన శరీరంలో ఉన్నాము, ఈ డౌట్లు వస్తుంటా అంటే దేవుడి మీద డౌట్ వస్తుంది, దేవుడి మీద అనుమానం వస్తుంది. వచ్చినప్పుడు అయ్యా నీ మీద అనుమానాన్ని తీసివేయ ప్రభా, నీ మీద ఉన్న డౌట్ ని తీసివేయ ప్రభా. ఎప్పుడైతే నువ్వు డౌట్ ని, అనుమానాన్ని తీసివేయబడతావో అప్పుడు నీ ప్రార్థనకు వరదలాగా సమాధానం వస్తుంది. అందుకే దేవుని విశ్వాసంతో అడగాలి.
ఏ మాత్రము సందేహింపక, ఆవగింజంత సందేహం ఉన్నా కూడా నీ ప్రార్థనలకు జవాబు రావు. అందుకే ఆవగింజంత అల్ప విశ్వాసం ఉన్నా, ఆవగింజంత అవిశ్వాసం ఉన్నా, ఆవగింజంత సందేహం ఉన్నా తీసివే ప్రభు అని అడగండి. వాడు సందేహించువాడు గాలి చేత రేపబడి సముద్ర తరంగమందు పోలి ఉండును. సో ఏమీ రాదు. నీ సందేహంతో అడిగినప్పుడు దేవుడి దగ్గర నుంచి ఏం కాదు. అందుకే ఏమీ రాదు, ఏమీ పొందుకోలేదు. అందుకే డౌట్ తో అడగద్దు, సందేహంతో అడగద్దు. సో డౌట్ లేకుండా అడగండి, సందేహము లేకుండా అడగండి, డౌట్ లేకుండా అడగండి. దేవుణ్ణి ఏది అడిగినా కూడా ముఖ్యంగా విశ్వాసంలో ఎదగడానికి సహాయం చేయమని అడగండి. దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ప్రేయర్. విశ్వాసము చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే ఫెయిత్ గురించి ఎక్కువగా వినండి, ఫెయిత్ గురించి ఎక్కువగా వినండి. అందుకే సాక్ష్యాలు విన్నప్పుడు మనకు విశ్వాసము పెరుగుతుంది. సో ఎప్పుడైనా కూడా డిఫరెంట్ సాక్ష్యాలు వినండి, మంచి మంచి సాక్ష్యాలు, మళ్ళీ వేరే పిచ్చి పిచ్చి సాక్ష్యాలు కాదు, మంచి మంచి సాక్ష్యాలు. సో దేవుడు ఎంత క్యాన్సర్ ని ఎలా చేశాడు, సో కిడ్నీలను ఎలా స్వస్థతపరిచాడు, ఎముకలను ఎలా స్వస్థతపరిచాడు, ఉద్యోగాలను ఎలా ఇచ్చాడు, కొన్ని గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉంటాయి. ఆ సాక్ష్యాలు వినండి. అంతేగాని కొన్ని చిన్న ఇక నేను చెప్పను అది, సో అది చెప్పొద్దు. సో సందేహింపక విశ్వాసంతో అడగవలేను. సో అందుకే సాక్ష్యాలు విన్నప్పుడు నీ విశ్వాసం పెరుగుతుంది, ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ విశ్వాసం పెరుగుతుంది, వాక్యం విన్నప్పుడు, వాక్యాన్ని చదువుకున్నప్పుడు నీ విశ్వాసము పెరుగుతుంది. కాబట్టి విశ్వాసంతో అడగాలి, సందేహించకుండా అడగాలి. అర్థమవుతుందా? సో 1 తిమోతి 6:9 ధనవంతులకు అపేక్షించే వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తులను, హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు. అట్టివి మనుషులు నష్టంలోని, నాశనంలోని ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూసారండి, కొంతమంది ధనం సంపాదించాలన్న ఆశతో, ధనము సంపాదించాలన్న ఆలోచనతో ఏం చేస్తున్నారు? విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. వద్దులే, ఈ దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తుంది, మనం వెళ్ళి బిజినెస్ చేద్దాము, వెళ్ళి వ్యభిచారం చేద్దాము, వెళ్ళి స్మగ్లింగ్ చేద్దాము, వెళ్ళి డ్రగ్స్ చేద్దాము. సో ఇలా ధనాపేక్షతో వాళ్ళు చాలా మంది కూడా విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. సో ఎప్పుడు కూడా విశ్వాసం నుండి తొలగిపోవద్దు. నానా బాధలతో తమ్మును తామే పోడ్చుకొని ఉంటున్నారు. అందుకే విశ్వాసంలో నడవాలి. అందుకే నీ కష్టం ఉన్నా మంచిదే, నువ్వు విశ్వాసంలో ఉండు. అంతేగాని కొంతమందికి షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించాలని ఆ నీతిని వదిలేస్తారు, ఆ పరిశుద్ధతను వదిలేసి స్మగ్లింగ్ చేయడమో, లేకపోతే డ్రగ్స్ చేయడమో, లేకపోతే వ్యభిచారం చేయడమో, లేకపోతే అన్యాయం, అక్రమం, మోసం చేయడమో చేసి విశ్వాసం నుండి తొలగిపోయి డబ్బుని నమ్ముకుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము డబ్బు మీద విశ్వాసాన్ని పెట్టుకోవద్దు, పదవి మీద విశ్వాసాన్ని పెట్టుకోవద్దు. అన్ని ఉన్నా కూడా, ఒకటి నీకు పదవి ఉందా, గౌరవం ఉందా, నీకు డబ్బు ఉందా, నీకు దేని మీద విశ్వాసం పెట్టుకోకు, దేవుడి మీదనే విశ్వాసం పెట్టుకో. నీకు ఎన్ని ఉన్నా కూడా దేవుడి మీదనే విశ్వాసం ఉండాలి. ఎన్ని ఉన్నా, అన్ని ఉన్నా నువ్వు దేవుడి మీదనే విశ్వాసం. నీ బంగారాన్ని నమ్ముకోకు, నీ వెండిని నమ్ముకోకు, నీ యొక్క ధనాన్ని నమ్ముకోకు, నీ ఐశ్వర్యాన్ని నమ్ముకోకు. నువ్వు దేవుణ్ణి నమ్ముకో, దేవుడి మీదనే విశ్వాసం ఉంచుకో. లేకపోతే దేవుడి విశ్వాసం నుండి తొలగిపోయామంటే బాధలో పడతాము. సో కాబట్టి ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్ ఓన్లీ. ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్ ఓన్లీ. అందుకే నేర్చుకోండి. సుఖాల్లో ఉన్నప్పుడు దేవుని నమ్మడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని నమ్మడం నేర్చుకోండి. ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు దేవుని నమ్మడం కాదు, రానప్పుడు కూడా దేవుణ్ణి నమ్మడం నేర్చుకోండి. సమాధానం వచ్చినప్పుడు కాదు, రానప్పుడు కూడా నేర్చుకోండి. పాస్ అయినప్పుడు కాదు, ఫెయిల్ అయినప్పుడు కూడా దేవుణ్ణి నమ్మడం నేర్చుకోండి. సో అది ఇంపార్టెంట్. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. సో అన్ని ఉన్నప్పుడు, అన్ని లేనప్పుడు విశ్వాసంలో నిలకడగా ఉండాలి. స్టేబుల్ ఇన్ ఫెయిత్. కొంతమందికి ప్రార్థనకు డిలే అవుతుందంటే విశ్వాసం డౌన్ అయిపోతుంది. అలా డౌన్ కావద్దు, ఎప్పుడు కూడా డౌన్ కాదు. ఎప్పుడైతే విశ్వాసం డౌన్ అయిపోయిందో కథం, అక్కడ నీ ప్రార్థనకు జవాబులు రావు. ఇక నీకు మళ్ళా ఒక ప్రాబ్లం నుంచి రెండు ప్రాబ్లం నుంచి 3 ప్రాబ్లం, నీకు 10 ప్రాబ్లంలు ఉండని, నువ్వు దేని ద్వారా జయించగలుగుతావు? విశ్వాసం ద్వారానే జయించగలుగుతావు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నకు ప్రయాసపడము. చూసారా, నీతిని మనం వెతకాలి, భక్తిని మనం వెతకాలి, విశ్వాసాన్ని మనం వెతకాలి, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవాలి. సో అందుకని డబ్బు గురించి భయపడద్దు. డబ్బును ఆశించాలని, డబ్బుని కూడబెట్టాలని, లేకపోతే డబ్బు వెనకాల పరిగెత్తాలని ఎప్పుడు కూడా మనం చూడకూడదు. మరి ముఖ్యంగా దైవజనులు డబ్బులు సంపాదించాలని కాదు,
నీతిని సంపాదించాలని అందరూ కూడా విశ్వాసులైన దైవజనులైన నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము వీటిని సంపాదించుకోవాలి. ఇవి నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణాలు అని దేవుడి యొక్క ఉద్దేశము. సో అర్థమవుతుందండి. అందుకే దేవుడు నీ కష్టాల్లో నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, నీ ఓర్పుని పరీక్షిస్తాడు, నీ సహనాన్ని పరీక్షిస్తాడు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మన దేవుడు దీర్ఘశాంతం గల దేవుడు. సో ఓర్పు చాలా ఎక్కువ దేవుడికి. అంత తొందరగా ఎవరిని బ్లెస్ చేయడండి, ఓవర్ నైట్ లా ఎవరిని బ్లెస్ చేయడు. దేవుడు చేత ఆశీర్వదించబడాలంటే ఆయన మనల్ని నలగొడతాడు, చితగొడతాడు, రుద్దుతాడు, తొక్క తీస్తాడు, నార తీస్తాడు, ఆరబెడతాడు, ఎండబెడతాడు. అప్పుడు ఆశీర్వదిస్తాడు దేవుడు. ఎందుకు? నీ లోపల ఓర్పు రావడానికి, నీ లోపల సహనం రావడానికి, నీ లోపల విశ్వాసం పెరగడానికి, నీ లోపల సాత్విక గుణం రావడానికి. వీటి గురించి దేవుడు నిన్ను ప్యూరిఫై చేస్తాడు. అందుకే సమస్తము దేవుడి చిత్తమే. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. చూసారండి, విశ్వాసంతో పోరాడు. నువ్వు వస్తాయి శ్రమలు, పోరాటాలు. విశ్వాసంతో మంచి పోరాటం. సో మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మనకు వచ్చే శ్రమలన్నీ కూడా విశ్వాసానికి వచ్చే పరీక్షలే. ఈ పరీక్షలలో మనం పోరాడి నెగ్గాలి. అనేక ఎదురట సాక్ష్యము ఒప్పుకోండి. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, నీ విశ్వాసమే అనే వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. ఎస్ మై లార్డ్, వి షుడ్ బికమ్ ఏ స్ట్రాంగెస్ట్ బిలీవర్స్ ఆన్ ద ఎర్త్ మై లార్డ్. అయ్యా, మీరు వాక్యంలో చెప్పారు, గట్టి విశ్వాసుల్లాగా ఉండండి, గట్టి నమ్మకస్తుల్లాగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి అని చెప్పారు తండ్రి. అయ్యా, క్రైస్తవుడు అనేవాడు ఒక వారియర్ లాగా ఉండాలి, కానీ వీక్ పర్సన్ లాగా ఉండకూడదని చెప్పావు తండ్రి. ఎస్ మై లార్డ్, ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేమందరము కూడా అయ్యా ప్రభువా బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అట్టి కృపను మాకు దయచేయమని, వీక్ గా కాకుండా అన్ని రకాలుగా బలపరిచే కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.